స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారా, బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఒకటోది ఏంటమ్మా? అబద్ధ దేవుని నుండి స్వాతంత్ర్యం. ఒకటోదేంటి? అబద్ధ దేవుని నుండి స్వాతంత్ర్యం పొంది నిజ దేవుణ్ణి తెలుసుకున్నావు. రెండోది, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి బానిసత్వం నుండి నీకు స్వాతంత్ర్యము ఇవ్వబడింది. మూడవది, శారీరక క్రియల నుండి విడుదల పొందేటువంటి స్వాతంత్ర్యము నీకు ఇవ్వబడింది. ఈ మూడు విధాలైనటువంటి స్వాతంత్ర్యము ఎప్పుడైతే మనుషులందరూ పొందుకుంటారో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కడు అనుభవించగలుగుతారు. వాక్యాన్ని చదువుతున్నాను, మీరు అందరూ గమనించండి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనబడి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దేశంలో ఎక్కడ చూసినా స్వాతంత్ర్య సంబరాలు జరుపుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకెంతో సంతోషకరమైనటువంటి శుభ పరిణామంగా నేను భావిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, దాదాపు కొద్ది రోజులుగా మన యొక్క దేశమంతటా కూడా మన యొక్క దేశానికి వచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంబరాలు చేస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో మరి నిండుకొనిచున్నటువంటి మన భారతీయులందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు పిల్లరా, మనము కూడా ఈ యొక్క స్వాతంత్ర్య వేడుక మన సంఘమంతా కూడా జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. పిల్లరా, మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరములు పూర్తయినటువంటి శుభ సందర్భంగా మీ అందరూ కూడా మరి భారతదేశం యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నిజముగా మన భారతదేశానికి ఉన్నటువంటి బానిస బ్రతుకు నుండి మన పూర్వీకులు మరి పోరాటం చేసి బ్రిటిష్ యొక్క పరిపాలన అంతం చేసి మనకు దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చారు. ఎంతోమంది త్యాగం చేసినందువలన మన భారతదేశానికి ఇటు స్వాతంత్ర్యం వచ్చినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రను విశ్వసించినటువంటి మనము ఈ దినమందు రేపు ముఖ్యంగా అనగా ఆగస్టు 15వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కన్నుల పండుగగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారు. అయితే పిల్లరా, ఈ లోకంలో దేశాల మీదకు దేశాలు, రాజ్యాలకు మీద రాజ్యాలు వచ్చి పిల్లరా మరి రాజ్యాలను వారి వారి ఆధీనము చేసుకుంటూ ఆయా రాజ్యాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బందులు పెడుతూ, శ్రమల పాలు చేస్తూ, అష్ట కష్టాల పాలు చేస్తూ, బానిసలుగా చూస్తూ, వారికి ఉన్నటువంటి జనుమును బట్టి, వారికి ఉన్నటువంటి బలమును బట్టి, వారికి ఉండేటువంటి పునరా ధనబలము కావచ్చు, మరి సైనిక బలము కావచ్చు, మరి లేదా లౌకిక విధానములు ఉండేటువంటి చాకచక్యముతో కూడినటువంటి జ్ఞాన వివేకములు కావచ్చు, అనేకమైనటువంటి వాటి చొప్పున ఆయా రాజ్యాలను, ఆయా దేశాలను వారు సొంతం చేసుకొని పరిపాలన చేస్తూ ఉంటారు. మన భారతదేశానికి బ్రిటిష్ వారు వ్యాపారం పేరున వచ్చి మన దేశాన్ని రోజు రోజుకు మన దేశాన్ని వారు ఆక్రమించుకొని ఆయా సమయాల్లో ఉండేటువంటి భారతదేశపు రాజులను వారు ప్రలోభపెట్టి వారు ఆకర్షించుకొని ఆయా మరి ప్రాంతాలను వారు ఆక్రమించుకొని చివరికి మరి పూర్తిగా వారు మన దేశాన్ని వాళ్ళు సొంతం చేసుకోవడం అనేది జరిగినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. అయితే ఆ బానిస బ్రతుకుల నుండి విడిపించడానికి ఎంతో మంది త్యాగం చేసినటువంటి ఆ త్యాగమే ఈరోజు స్వతంత్రంగా భారతీయులు బ్రతకడానికి వీలు కలుగుతుంది. స్వతంత్ర పరిపాలన పిల్లరా ప్రజాస్వామ్య దేశముగా అవతరించి పిల్లరా మన ప్రజాస్వామ్యబద్ధంగా
ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా రాజ్యాధికారం చేపట్టేటువంటి గొప్ప అవకాశము కలిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే అంతకు మునుపు బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన కింద ఏ భారతీయుడు కూడా రాజ్యాధికారాన్ని నిర్వహించేటువంటి అవకాశం లేకుండా పోయింది. భారతదేశాన్ని కాపాడడానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ప్రతి పనిని సాగించడానికి ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అయితే పిల్లరా, మరి ఆ రోజుల్లో అనేకమైనటువంటి వ్యక్తులు పిల్లరా మనకు తెలుసు. మరి మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు కావచ్చు, భగత్ సింగ్ లాంటి వ్యక్తులు కావచ్చు, అల్లూరి సీతారామరాజు లాంటి వ్యక్తులు కావచ్చు, పిల్లలు ఎంతో మంది గొప్ప త్యాగ పనులు ఆ రోజుల్లో పిల్లరా స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకుని వచ్చారు. అది మనం అంతా గుర్తు చేసుకొని దేవుడిని బట్టి పిల్లరా ఆనందిస్తున్నాం కదా. మనకు కలిగినటువంటి స్వాతంత్ర్యాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. అంతకంటే ప్రధానమైనటువంటి స్వాతంత్ర్యము మనిషికి అవసరం. పిల్లరా మానవ బలము నుండి లేదా మానవులు అనేటువంటి ఆ శత్రు బలము నుండి భారతదేశాన్ని కాపాడుకొని భారతదేశంలో గొప్ప స్వాతంత్ర్యాన్ని తీసుకొని వచ్చిన ద్వారా భారతీయులకు స్వేచ్ఛ కలిగించారు. అయితే అది మాత్రమే సరిపోదు. మన వెనక మనకు కనబడకుండా పనిచేసేటువంటి శత్రువు ఒకడున్నాడు. వాడు మనుషులందరినీ కూడా అనేక విధాలైనటువంటి బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అటువంటి బానిస బ్రతుకుల నుండి మనమందరం కూడా విడుదల పొందాలి. భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందాల్సి ఉండేటువంటి విషయాన్ని దేవుని సేవకుడిగా ఈ సమయంలో తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మానవ జాతి అంతా కూడా ఈ బానిస బ్రతుకుల్లో ఉండి ఉండగా గొప్ప స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది ఎంతో సత్యము. ఇది 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్వాతంత్ర్యాన్ని భారతీయులకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనిషికి కూడా ఈ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను చెప్పడానికి ఆసక్తి చూపుతూ ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమిటంటే, మీరు స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారా, బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? హల్లెలూయా. ఎట్లా? స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారా, బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, నిజమైన స్వాతంత్ర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే ఏ ఒక్కరు కూడా మన మీద పెత్తనము చేయకుండా సంపూర్ణముగా స్వేచ్ఛాజీవులుగా ఏ పని చేయాలన్నా స్వేచ్ఛ. పిల్లల భారతదేశానికి స్వాతంత్ర్యం అయితే వచ్చింది, కానీ భారతీయులలోనే అనేకులు పిల్లల పెత్తందారుల యొక్క రౌడీయిజం, గూండాయిజం, డబ్బు, వారికి ఉండేటువంటి పదవులు, అధికార బలం, ఇవన్నీ ఉపయోగించుకొని ఎంతో మందిని బానిసలుగానే ఉంచి ఉన్నారనే విషయం ఎంతో సత్యం. నిజమా లేదా పిల్లరా? ఇలాంటి బానిస బ్రతుకుల నుండి విడుదల పొందాలంటే దేవుని చేత మనం విడుదల పొందాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకి మౌలికమైనటువంటి మరి వసతులు, సౌకర్యాలు, మౌలికమైనటువంటి విధానాలు అన్నింట్లో మార్పు రావాలి, జ్ఞానం పెరగాలి, పిల్లల తెలివి రావాలి, మనుషుల్లో చైతన్యము కలగాలి. చైతన్యము కలగాలంటే దేవుని వాక్యమే చైతన్యాన్ని నింపేది. హల్లెలూయా, హల్లెలూయా. స్వేచ్ఛ కొరకు ఆరాటపడుతున్నటువంటి ప్రజలకు నిజంగా భారతీయులు స్వతంత్రులుగా ఉండాలని ఎంతో ఆశపడుతూ స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు 77 సంవత్సరాలుగా స్వాతంత్ర్య పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా, ముఖ్యంగా చాలా మంది పేదలైనటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు, అంటే దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి వారు ఇంకా బానిసలుగానే బ్రతుకుతూ ఉన్నారు.
ఇలాంటి బానిస బ్రతుకులు లేకుండా ఉండాలంటే సమానత్వం వచ్చినప్పుడే, ఎట్లా సమానత్వం వచ్చినప్పుడే ఈ బానిసత్వం అనేది అంతమవుతుందనే విషయాన్ని ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బానిసత్వం అంటే సమానత్వం ఎప్పుడు వస్తుంది? పిల్లరా, దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు వస్తుంది. దేవుని జ్ఞానము ఏం చేస్తుందంటే సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు ద్వారా రాయిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకొనకండి. మరలా దాస్యం అనే కాడి ఏంటి? దాస్యం అనే కాడి. ఇప్పుడు స్వతంత్రులు అవుతున్నారంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక దాస్యపు స్థితిలో ఉన్నటువంటి వారు విడుదల పొందడమే స్వాతంత్ర్యం, అంతే కదండి. ఏదైనా ఒక బానిసత్వం, ఏదైనా వ్యక్తి కానీ, ఒక సమూహము క్రింద కానీ, ఒక వ్యక్తి క్రింద కానీ, ఒక రాజ్యము క్రింద కానీ, ఒక దేశము క్రింద కానీ అణిచివేయబడుతున్నట్లయితే, ఒక ప్రభుత్వం క్రింద అణిచివేయబడుతున్నట్లయితే, నిజంగా భారతదేశంలో నేటి పరిస్థితులు ఎలాగున్నాయంటే కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రజలకు స్వతంత్రం ఇవ్వడం లేదు, స్వాతంత్ర్యము ఇవ్వడం లేదు, అణిచివేస్తున్నారు ప్రజల్ని. స్వేచ్ఛగా ఏది కూడా చెప్పలేనటువంటి స్థితి, ఏది కూడా మాట్లాడలేనటువంటి స్థితి, ఏది కూడా చేయలేనటువంటి స్థితి. భారతదేశము భిన్నత్వములు ఏకత్వముగా ఉండేటువంటి దేశముగా ప్రకటిస్తూ ఉన్నది మన రాజ్యాంగం. కానీ పిల్లల భారతదేశంలో క్రైస్తవ్యానికి ఎన్నో బంధకాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు. పిల్లల ఇవన్నీ ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే నిజమైన స్వాతంత్రం మన దేశానికి వచ్చినట్లు అవుతుంది అనే విషయాన్ని ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పిల్లరా, గమనించండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎట్టి స్వాతంత్ర్యం మనకి ఇచ్చాడు. అంటే పిల్లలు, ఒకప్పుడు మనము భారతీయులుగా బ్రిటిష్ వారి క్రింద అణిచివేయబడ్డాము. అయితే మనము బ్రిటిష్ వారి క్రింద అణిచివేయబడినటువంటి స్థితిలో ఉంటూ ఉండగా అంతకంటే ప్రాముఖ్యంగా అంతకు ముందు కూడా కొన్ని వందల సంవత్సరాల కనుక మానవ జాతి ఉద్భవించింది మొదలుకొని పిల్లల ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఆయన రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచేంత వరకు కూడా మనుషులందరి యొక్క స్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే గనక పిల్లల దేవుని వాక్యం చెప్తుంది. అదే గలతీయులకు రాసిన 4వ అధ్యాయంలో మీరు చూడండి పిల్లరా, 4వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆ కాలముందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. ఎట్లా? ఎవరికి దాసులై ఉంటిరి? నిజమునకు దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉంటిరి. మానవ జాతి అంతా కూడా ఈ స్థితిలో ఉండి ఉండగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ కన్నుల మీద ఉన్నటువంటి మన హృదయాల్లో ఉండేటువంటి, మన హృదయ నేత్రాల్లో ఉండేటువంటి ఆ పొరను తొలగించాడు. మనము దాసులమై ఉంటిమి. ఒకప్పుడు బ్రిటిష్ వారికి భారతీయులు ఎలాగ దాసులో అలాగే ప్రతి మనిషి కూడా ఎవరికి దాసులు? ఎవరికి దాసులు చెప్పండి? దేవుడు కాని వారికి దాసులుగా ఉంటుంది. దేవుడు కాని వారికి చూడండి, ఇక్కడ ఏమంటాడు? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, నిజ దేవుడు ఎవరో మీకు తెలియదు, నిజమైన దేవుడు ఎవరో తెలియని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారు. చూసారా? నిజమునకు దేవుళ్ళు కారు అంటే అబద్ధ దేవుళ్ళు, దొంగ దేవుళ్ళు, మోసము దేవుళ్ళు. అంటే దీని వెనకాల ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒకే ఒక శక్తి ఉంది. అది ఎవరది? సాతాను అనబడేటువంటి దేవుని శత్రువు.
దేవుని యొక్క సింహాసనాన్ని పిల్లగా ఆక్రమించుకోవడానికి పరలోకమంలో వాడు ప్రయత్నించాడు. వారి యొక్క ప్రయత్నాలను పసిగట్టినటువంటి దేవుడు అక్కడి నుండి పరద్రోసి ఉండగా వాడే ప్రధానమైనటువంటి శత్రువుగా దేవునికి ఉండి, మానవ జాతి ఎవరు కూడా దేవుణ్ణి తెలుసుకోకూడదు, దేవునికి తెలుసుకోకూడదు, దేవుని ప్రార్థించకూడదు, దేవుని తిరగకూడదు, దేవుని కార్యాలను బట్టి దేవుని ఘనపరచకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో సాతాను ఏం చేసిందంటే తానే వెలుగుదూత వేషం వేసుకుని దేవుడునని చెప్పుకుంటూ మనుషుల యొక్క మనస్సులను గలిబిలి చేసేసి, పిల్లరా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి తొలి దినాల్లో ఏం జరిగిందో ఒక సంఘటన మీకు చెప్తా. ఏం జరిగిందంటే మా పెద్దమ్మ గారి ఊరు వెళ్ళాను, మా అమ్మ అక్క వాళ్ళ ఊరు వెళ్ళాను. అక్కడ నాకు భోజనం పెట్టింది మా పెద్దమ్మ. భోజనం పెట్టి నా పక్కనే నా ముందు కూర్చొని అనుకోకుండా సడన్గా ఒక పెద్ద కేకేసింది. పెద్ద ఒక ఆవలంతా ఆవలించింది అన్నాడు, పెద్దగా ఆవలించింది, గట్టిగా ఆవిస్తున్నాను. ఒకటేసారి కొంచెము ఏంత గట్టిగా అరిసిందని కొద్దిగా గుండె ఆగిపోయినట్లయింది. ఓకే, అయితే అప్పుడు నేను అప్పుడప్పుడు యేసు ప్రభువుని గురించి తెలుసుకుంటున్నాను, అప్పుడప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్నాను. అయితే నేను యేసు ప్రభు గురించి వినినటువంటి మాటలన్నీ నా హృదయంలో ఉన్నాయి. వాటిని బట్టి నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఎవరు నీవని అడిగాను. ఎవరు నీవని అడిగితే ఆమె ఏమంటుంది తెలుసా, నేనురా నీ అన్నయ్యని, నీ అన్నయ్య కృష్ణారావుని. ఏమండి? నీ అన్నయ్యని కృష్ణారావుని. నీవు హైదరాబాదులో ఉన్నప్పుడు ఎన్ని ఆపదల్లో పడ్డావో తెలుసా? అన్ని ఆపదల్లో నేనే కాపాడినా. ఏ రోజైనా నా అన్న అని చెప్పి ఒక్కసారైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నావరా? నన్ను మొక్కావరా? నన్ను నమస్కారం చేసావా? ఒక్క రోజైనా గుర్తు చేసుకున్నావా అని చెప్పి అంటుంది ఆ దయ్యము. పిల్లరా కొంతమంది ఏం చేస్తారంటే ఫ్లాట్ అయిపోతారు కదా. మా అన్న వచ్చాడు, మా అన్న వచ్చాడు, మా అన్న నన్ను కాపాడాడంట. అయ్యో అన్న నన్ను క్షమించు, నీ గుడి కట్టేస్తా. నీకేం కట్టేస్తా? నా ఇంట్లో నీ ఫోటో పెట్టుకుంటా, నీ ఫోటోకు పూలమాల వేస్తా, నీ ఫోటో చుట్టూ ఏం తిప్పుతా? ఊరికడ్డలు తిప్పుతా, అగరబత్తీలు తిప్పుతా అండి. నేను ముగతి గ్రామానికి వెళ్ళాను. ముగతి గ్రామానికి వెళ్తే అక్కడ ఒక దయ్యం పట్టింది, ఒక పురుషునికి ఆడదయ్యం పట్టింది. ఆడదయ్యం పట్టితే మేము ప్రార్థన చేయగా దయ్యం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిలోనికి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ ఒక స్త్రీలోకి వెళ్ళిపోయింది. ఒక రెండు మూడు వారాల తర్వాత మళ్ళీ మేము వెళ్ళేసరికి ఆమె చాలా బాధపడుతుంటే మేము ప్రార్థన చేస్తుంటే ఏమంటుంది తెలుసా దయ్యము, నాకు మీరు గుడి కట్టినదే నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని అంటుంది. నాకు గుడి కట్టాలి, నాకు మీరు మొక్కుబడులు చెల్లించాలి అని చెప్పి వాదిస్తూ ఉన్నది. పిల్లరా మేము ప్రార్థన చేస్తుంటే నీ గుడి లేదు బడి లేదు, నోరు మూసుకుని వదిలి వెళ్ళిపో, యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్న వదిలి వెళ్ళిపో అని చెప్పి నేను ప్రార్థించినప్పుడు ఆమె వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక నెల రోజులు మళ్ళీ ఆ బిడ్డను వేధిస్తూ ఉండడం మొదలెట్టింది. నేను వచ్చేసాను కదా, మళ్ళీ నాకు పిలిపించినారు. మళ్ళీ నేను వెళ్ళి ప్రార్థన చేస్తే మళ్ళీ అదే మాట. ఏమంటది? నన్ను గుడి కడితేనే మిమ్మల్ని వదులుతా, లేకుంటే మాత్రం మీ కుటుంబాన్ని నాశనం చేసి పడేస్తానంటుంది. అయితే పిల్లగా మేము బలంగా ప్రార్థన చేశాను. ఇంకా ఆ రోజు దీన్ని విడిచిపెట్టేది లేదు. ఈ రోజుతో ఇది లాస్ట్ అయిపోయి ఫైనల్, దీనికి ఇక్కడ క్లోజ్ అయిపోయి దీని చాప్టర్ అని చెప్పి బలంగా మేము ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏం చేసిందంటే పరుగులు తీయడం ప్రారంభించింది.
కేకలు వేయడం ప్రారంభించింది. ఇంట్లో నుండి బయటికి పరిగెత్తింది. ఆ వీధుల్లో నుండి పరిగెత్తుంది. ఆమెను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆగడం లేదు. ఆమె పరిగెత్తి నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేసండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి కేకలేసుకుంటూ పరిగెత్తింది. ఆమె ఎక్కడ పడిపోద్దని చెప్పి నేను ఆమె వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నాతో పాటు కొంతమంది పురుషులు, స్త్రీలు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అది ఊరు బయట సమాధుల్లోకి వచ్చేసింది. అక్కడ పడిపోయింది. అది మొదలుకొని ఆ దయ్యం ఇంకెప్పుడు రాలేదు. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పిల్లరా, ఎంతోమంది భయభ్రాంతులు గురి చేసి దయ్యాలు ఏం చేస్తాయో తెలుసా? ఏం చేస్తాయి? పూజింప చేసుకుంటాయి. దేవుణ్ణి కాదని, అంటే ఈ సాతాను చేసేటువంటి మోసపూరితమైన వెలుగు వేషం వేసుకొని, తానే వెలుగుతోట వేషం వేసుకొని ధరించుకొని మనల్ని మోసం చేస్తుంటాడు. ఈ యుగ సంబంధమైన దేవత మనల్ని మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేస్తూ ఉన్నాడు. చాలా మంది ముఖ్యంగా నా భారతీయులైనటువంటి వారి యొక్క మనోనేత్రము గుడ్డితనము కలుగు చేసి దేవుడు కానిటువంటి వాటిని పూజించేటట్లు చేస్తున్నాడు. వాటి బానిసలుగా చేసుకుంటున్నాడు. సాతాను బానిసలుగా చేసుకుని ఉన్నాడు. దాసులయ్యుంటిరి. అప్పుడు మీరు దాసులయ్యుంటిరి. వాడు ఎట్లా చెప్తే అట్లా. ఊదికడ్డి అంటించమంటే ఊదికడ్డి అంటిస్తావు, టెంకాయ కొట్టమంటే టెంకాయ కొడతావు, వంకాయ కోయమంటే వంకాయ కోస్తావు. కొంతమంది కొన్నిసార్లు ఏంటంటే పిల్లల్ని బలియమంటారు. ఆ దయ్యాలు ఏం చేస్తాయి? నీ కుమారుని బలిచ్చినట్లయితే అష్టైశ్వర్యాలతో నీకు తొలదూగు చేస్తానంటాడు. ఎంతమంది ఈ మధ్యకాలంలో ఎంతమంది అమ్మా పిల్లల్ని కూడా బలిచ్చినటువంటి స్థితులు లేవా? ఉన్న ఆస్తులంతా ఆ దయ్యాలకు పెట్టినటువంటి సందర్భాలు లేవా? పిల్లరా, ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి నుండి పిల్లరా బయటికి రావడమే నిజమైన స్వాతంత్ర్యం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నిజమైన దేవుడు ఒకడున్నాడు. ఆయన ఎవరో నువ్వు తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. నీవు ప్రయత్నించడం ద్వారానే నీకు దొరుకుతాడు. ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన విశ్వాసం ఉంచుట కొరకు నీకు ఆశ ఉన్నట్లయితే ఆయనకే, నిజమైన దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవునికే నీవు ప్రార్థించాలనుకుంటే, ఆ దేవుని ద్వారా నీవు ఈ లోకములో సుఖ సంతోషాలు అనుభవించాలనుకుంటే, ఈ లోకము తర్వాత కూడా నీకు నెమ్మదికరమైనటువంటి రాజ్యములో మోక్షములు నీవు చేరాలనుకుంటే ఖచ్చితంగా సత్యాన్వేషణ నీవు చెయ్యాలి. సత్యాన్వేషణ చేస్తేనే మనం సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి దొరికించుకోగలుగుతాము. సత్యాన్వేషణ చేయనంత కాలము సత్యవంతుడైనటువంటి దేవుడికి దొరకడు. కారణం ఏంటంటే అపవాది నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసి నిన్ను బానిస చేసేసుకున్నాడు. అందుగురించి పిల్లలు ఎంతోమంది జ్ఞానులు, ఎంతోమంది గొప్ప గొప్ప ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారు సైతము పిల్లలా పొరుగు దండాలు మొక్కుతూ ఉంటారు, పొర్లుకుంటూ పోతూ ఉంటారు. పిల్లరా బానిసలైపోయారు. నిజమైనటువంటి దేవుణ్ణి కాక ఏంటి అక్కడ క్లియర్గా వ్రాస్తున్నాడు భక్తుడు పౌలు. ఏమంటాడమ్మా? ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఎరగడమే నిజమైన స్వాతంత్ర్యం. చప్పట్లు కొడు గట్టిగా. హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడమే నిజమైన స్వాతంత్ర్యం. నీకు నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? నిజమైన దేవుడిని నీవు తెలుసుకున్నప్పుడు. స్వతంత్రులుగా ఉండాలనుకుంటున్నారా, బానిసలుగా ఉండాలనుకుంటున్నారా? హల్లెలూయా. నిజమైన దేవుణ్ణి కలిగి ఉంటే మీరు బానిసలు కాదు, స్వతంత్రులు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు స్వతంత్రులు. దేవుడు ఏ విషయాల్లో మనకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడో అనేటువంటి విషయాలను మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా తనను తాను మనకు ప్రత్యక్షపరుచుకొని ఆయన్ని ఎరిగినట్లుగా చేశాడు. అది యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోగలిగాం. ఆ మాట
పిల్లరా, యోహాను సువార్త 1వ అధ్యాయము 17-18 వచనాలు అనుకుంటాను. దయచేసి చూడండి, ఆ మాటలు చదువుదాం. సరే, 18 వచనం ఒకటి చదువుదాం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి రొమ్మునున్నటువంటి అద్వితీయ కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుని బయలుపరిచాడు. ఎవరు బయలుపరచలేదు, ఎవరు ఇంతవరకు తండ్రి అని దేవుణ్ణి చూడలేదు. ఎవరు దేవుణ్ణి చూడలేదు, ఎవరు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచినారు లోకానికి, దేవుణ్ణి చూపించిన వారు, దేవుని మార్గాన్ని బోధించిన వారు, దేవుని యొక్క కార్యాలు చేసిన వారు ప్రపంచ చరిత్ర అంతట్లో ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనకు ప్రత్యక్షపరిచినట్లుగా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. బయలుపరిచాడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు, జగతైక కుమారుడు అనేటువంటి సత్యము ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రిని మనము తెలుసుకోవడం, ఆ తండ్రి యందు విశ్వాసం ఉంచటం, ఆ తండ్రిని కలిగి ఉండడం, పిల్లరా, సాతాను యొక్క బానిస బ్రతుకు నుండి మనం విడుదల పొందిన వారమై సాతాను యొక్క ఎత్తుగడలన్నింటినీ రద్దుపరచబడి, ఎత్తుగడలన్నీ కొట్టివేయబడి, వారి కుతంత్రములన్నింటినీ లయపరచబడి, పిల్లరా, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి నీవు తెలుసుకోగలిగావు. ఇది నీకు నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇవ్వబడింది అనే విషయాన్ని ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిది. రెండవదిగా మనం ఆలోచిస్తే గనక పిల్లరా, దేవుని ధర్మశాస్త్రము నుండి మనకు స్వాతంత్ర్యము ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రము దేవుని నుండి మోషేకి ఇవ్వబడింది. ఇశ్రాయేలు ప్రజల కొరకు వారు చేసినటువంటి అవిధేయత క్రియలను బట్టి వారిని సరిచేయనట్లుగా ఈ ధర్మశాస్త్రము వారికి ఇవ్వబడినప్పటికీ కూడా అది వారిని స్వతంత్రులుగా చేయలేదు, కానీ బానిసలుగా చేసింది. ఇంకా పాపములకు బానిసలైపోయారు. నిజమా లేదమ్మా? బానిసలకు ఇంకా పాపము ఎక్కువగా చేసినట్లుగా బైబిల్ చరిత్ర చెప్తూ ఉంది. కాబట్టి ఈ స్థితి నుండి కూడా విడుదల కలిగించడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పిల్లల గొప్ప కార్యం చేశాడు. పిల్లల గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మీరు గమనిస్తే, మరియు నేను చెప్పినదేమనగా, ఎట్లమ్మా? వారసుడు అన్నిటికీ కర్త ఉన్ననో బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భాగమును లేదు. తండ్రి చేత నిర్మింపబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమును లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. పిల్లరా, ధర్మశాస్త్రమును కూర్చున్నటువంటి ఆ నియమం ఏదైతే ఉన్నదో దానిని దేవుడు ఒక చిన్న ఉదాహరణ మనకు తెలియచేస్తున్నాడు. మనకేంటంటే ఒకవేళ అమ్మా పిల్లలు, వారు చిన్న పిల్లలు, వారు సంరక్షకుల చేతుల్లోనూ గృహ నిర్వాహకుల చేతుల్లో పెరుగుతారు. అంతవరకు వారు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వారు పొందుకొని ఉండరు. కాబట్టి అటువంటి స్థితిలో నుండి బయటికి ఎప్పుడైతే వస్తారో, అంటే సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు, కొంత
వయసు వచ్చినప్పుడు అప్పుడు ఎలాగైతే వారు తండ్రిని గురించి సంపూర్ణంగా తెలుసుకోగలుగుతారో అప్పుడు వారికి స్వాతంత్ర్యం వచ్చినట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతవరకు వారు బానిసలుగా లేదా మరి ఒక గృహ నిర్వాహకుల చేతుల క్రింద లేదా ఏమంటే సంరక్షకుల చేతుల క్రింద వారు పెరుగుతూ ఉండడాన్ని ఇక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నప్పటికీ కూడా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నప్పటికీ బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదమును లేదు. బాలుడై ఉన్నంత కాలము దాసుడైనను వారసుడైనను లేదా కుమారుడైనను ఇద్దరు సమానమే. ఉదాహరణ మీకు చెప్తా. ఇంట్లో బాగా ధనవంతుని ఇంట్లో కొడుకున్నాడు, పనివాడు ఉన్నాడు. పనివాడికి కూడా కొడుకున్నాడు. ఈ కొడుకులు ఇద్దరు కూడా వాళ్ళు ఎలా పెరుగుతుంటారు తెలుసా? సమానంగా పెరుగుతుంటారు. ఎట్లా పెరుగుతుంటారు? సమానంగా పెరుగుతుంటారు. అన్నీ వాడికి కొనిచ్చినవి వీడికి కొనేస్తాడు, వీడికి కొనిచ్చినవి వాడికి కొనిస్తాడు. ఆ పనివాడు, ఆ సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క వ్యక్తి పిల్లలు ఇద్దరిని సమానంగా చూసుకుంటుంటాడు. ఇక్కడ దాసుడెవడో యజమానుడెవడో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అలా పెరుగుతూ ఉంటారు. కానీ ఒక వయసు వచ్చేసరికి అప్పుడు అర్థమవుతుంది నేను యజమానుడిని. వీడికి అర్థమవుతుంది నీవెక్కడ ఉండాల్సిందిరా, నీవు పనివాడవరా, పనివాడి కుమారుడు అని చెప్పి వాడిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి కదా కదా పిల్లల. అంటే ఇటువంటి భేదము లేదా ఇటువంటి పరిపక్వత ఎప్పుడైతే వస్తుందో అంతవరకు దాసుడుగానే ఉండునట్లుగా ఉంటాడనే విషయము ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. అయితే పిల్లలు ఇక్కడ చూడండి, అటువలే 3వ వచనం చెప్తున్నాడు, మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములు లోబడి దాసులమై ఉంటిమి. లోక సంబంధమైన మూలపాఠాలు ఇవన్నీ ధర్మశాస్త్రంలో పుట్టుకొచ్చినవే. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని. ఎట్లా? దత్తపుత్రులు అంటే స్వీకృత పుత్రులు అని అర్థం. అంటే స్వీకృత పుత్రులు అంటే సొంతంగా స్వీకరించబడినటువంటి కుమారులు. పిల్లరా, స్వీకృత పుత్రులు కావాలని ధర్మశాస్త్రమును లోబడి ఉన్న వారిని విమోచించుట ధర్మశాస్త్రమును లోబడిన వాడాయను. ఏమన్నాడట? ఏమైనాడు అమ్మా? ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారు. ఎందుకు లోబడిన వాడయ్యాడు? మనము ధర్మశాస్త్రం నుండి విడుదల పొందడం కొరకు. అక్కడ అదే రాయబడింది కదమ్మా. మనము ధర్మశాస్త్రం విడుదల పొందడం కోసం ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడమ్మా? లోబడ్డాడు. అంటే లోబడ్డాడంటే అర్థం ఏంటి? మనల్ని విడుదల చేశాడు. అంటే ధర్మశాస్త్రం యొక్క బానిస బ్రతుకుల నుండి మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రంలో చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ముఖ్యంగా ధర్మశాస్త్రము ఏమిటంటే సున్నతి అనేది ఒక శరీర కార్యము. శరీరంపై ఒక పురుషుడు యొక్క మర్మాంగ చర్మమును కత్తిరించబడడం అనేది ఒక నిబంధనగా దేవునికి అబ్రహాముకి మధ్య ఏర్పాటు చేయబడినటువంటి నిబంధన. ఆ నిబంధన అనే దాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి దుర్మార్గమైనటువంటి బోధన చేసేటువంటి బోధకులు ఆ రోజుల్లో అనగా అపొస్తలుల కాలము నాడు ఆ దినాల్లో బోధించేటువంటి బోధకులు ఉన్నారు. దానిని తిప్పికొట్టడానికి పౌలు చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క అధ్యాయాల యొక్క రాయడం అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పిల్లరా, ధర్మశాస్త్ర క్రియలు పిల్లల బళ్ళు అర్పించటం. ఎట్లా? ధర్మశాస్త్ర క్రియల్లో ప్రధానమైనవి బళ్ళు అర్పించటం. నీ పాపము చేస్తే ఒక బలి, ఒకటి చంపితే ఒక బలి, అన్యాయం చేస్తే ఒక బలి, మోసం చేస్తే ఒక బలి, ఇలా బళ్ళు ఇచ్చుకుంటూ పోవాలా. రోజు ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు ఎన్ని చేస్తుంటాడు అన్ని బళ్ళు ఇవ్వాలా. ఈ లోకంలో పొట్టేలు సరిపోవు అమ్మా. ఈ లోకంలో ఎద్దులు
సరిపోవు. ఇక బలిచ్చుకుంటూ పోతే ఏవి సరిపోవు. లోకంలో పశువులు, పక్షులు, అమ్మా ఏవి కూడా, గొవ్వలు, పావురాలు అసలు ఉండనే ఉండవు. ఇంకా మేకలు ఉండవు, గొర్రెలు ఉండవు, అన్ని బలిచ్చుకోవాల్సిందే. ఎందుకంటే రోజుకి 100 పాపాలు చేస్తాడు ఇడు, 100 బళ్ళు ఇవ్వలేడు. అంతే కదా, బలిచ్చుకుంటూ పోవాలా. ఆ బలులనేవి ధర్మశాస్త్రంలో దేవుడు నియమించాడు, కానీ వాటిని కొట్టివేశాడు యేసుక్రీస్తు ద్వారా. కారణం ఏంటంటే ఆ బళ్ళు మనల్ని మన పాపం నుండి లేదా ధర్మశాస్త్రం యొక్క బలం నుండి మనల్ని విడిపించలేవు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడయ్యాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరి పక్షముగా దేవుని కుమారుడు, అమ్మా వింటారా, మనందరి పక్షముగా దేవుని కుమారుడు ఒక్కసారే తానే మన నిమిత్తము ఒక్కసారే బలైపోయాడు. హల్లెలూయా. బలైపోయి ధర్మశాస్త్రము సమాప్తము చేశాడు. ధర్మశాస్త్రము నుండి మనందరినీ విడిపించాడు. ధర్మశాస్త్రానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ధర్మశాస్త్రమును ఎత్తివేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని ఇలాంటి పదాలు మనం ఎన్నైనా చెప్పొచ్చు. కాబట్టి పిల్లరా, ధర్మశాస్త్రం అనే కాడి క్రిందకు మరలా వెళ్ళొద్దు, మరలా బళ్ళు ఇవ్వడానికి వెళ్ళొద్దు. ఓ సమాజమా, ఏమండి, క్రైస్తవుడు మాత్రమే కాదు, క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువారు రక్తము కాచి ధర్మశాస్త్రం లోబడిన వాడు అయ్యాడనడానికి ఓన్లీ క్రైస్తవుడే కాదు కారణం. క్రైస్తవుడు ఎప్పుడయ్యాడు? క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రీస్తు ప్రేమను గుర్తించి, క్రీస్తును రక్షకుడుగా అంగీకరించి, పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకొని, రక్షణ పొందుకుని, బాప్తిస్మం పొందుకున్న తర్వాత క్రైస్తవుడయ్యాడు. క్రీస్తులాగా బ్రతకడం నేర్చుకున్న తర్వాత క్రైస్తవుడయ్యాడు. అంతేగాని ప్రియులారా, అంతకుముందు ఎవడు క్రైస్తవుడు లేడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కడు కూడాను ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి విడుదల పొందుకుంటాడు. ఆ బలిలో అనేటువంటి ఆ యొక్క పిల్లలా ఆ రక్తపాతం ఆపివేయబడింది. అమ్మ అర్థమవుతుందా? రక్తపాతం నిలిపేశాడు యేసుక్రీస్తు వారు. పొట్టేళ్లను, ఎద్దులను, మేకలను, గొర్రెలను, పిల్లల పావురములను, పక్షులను, పిల్లల కోళ్లను బలిచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే ఆపేశాడు. ఇప్పుడు నీవు ఆ బానిసత్వం నుండి బయటకు వచ్చావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పుదాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుండి విడుదల పొందావమ్మా. దేవుళ్ళు కాని వాటి నుండి విడుదల పొందావు. దేవుళ్ళు కాని వాటి నుండి స్వాతంత్ర్యం పొందుకొని సర్వసత్య సంపూర్ణుడైనటువంటి నిజ దేవుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని మీరు తెలుసుకోగలిగావు. రెండవది పిల్లగా, ధర్మశాస్త్రం యొక్క బానిసత్వం నుండి విడుదల పొంది స్వతంత్రుడు అయ్యావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు బలి అర్పించాల్సిన అవసరంలే. లేకుంటే ఇంతకు మునుపు ఏ చిన్న పాపం చేసినా బలి అర్పించాలి. ఇప్పుడు నువ్వు బలి అర్పించాల్సిన అవసరం లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది రెండవది. మూడవదిగా మీకు చూపిస్తాను. దయచేసి టైం లేదు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను చదివిస్తున్నాను, మరి ముందుకు వెళ్తూ ఉన్నాను. పిల్లరా, మూడవది గలతీయులకు రాసిన పత్రిక 5:13 చదువుదాము. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారు? మీరు మనమంతా దేనికి పిలువబడ్డాం? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. స్వతంత్రులుగానే ఉంటాం మనం, బానిసలుగా ఉండొద్దు. ఓకేనా? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాము. చదువు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులయుండుడి. అంటే దాసులయుండడం అంటే నీ బాంఛన్ను అని చెప్పి మోకరించి వాడికి సేవ చేయడం అని దాని అర్థం కాదు.
అర్థమవుతుందా? ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరికొకరు సహకరించుకోవడం, ఒకరినొకరు ప్రేమ చూపించుకోవడం, ఒకరికొరకొకరు అన్నట్లుగా బ్రతకడం, ఒకరి పనులు ఒకరు చక్కబెట్టడం, ఒకరితో ఒకరు సహవాసం చేయడం, కలిసిమెలిసి ఒక కుటుంబములాగా, కుటుంబంలో ఒకరికొకరు లోబడుతూ ఉంటారు కదా, అలా లోబడడం బానిసత్వమా? కాదు కదా. లోబడ్డం, ఒకరికొకరు లోబడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన పని వీళ్ళు చేస్తుంటారు, వీళ్ళు చెప్పిన పని వాళ్ళు చేస్తుంటారు. అలాంటప్పుడు బానిసత్వం కాదు కదా అది. పిల్లరా, లోబడి ఉండడం అది అంటే మనము ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు పిల్లరా దాసులుగా ఎంచుకోవడం. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏంటంటున్నాడంటే, మీరు స్వతంత్రులుగా పిలువబడ్డారు. ఒక మాట ఏమిటా ఒక మాట అంటున్నాడు తెలుసా? చదువుమా. ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకోకూడదు అని అంటున్నాడు. ఏంటి? శరీర క్రియలకు స్వాతంత్రం ఉన్నది. స్వాతంత్ర్యం ఇవ్వబడిందమ్మా. స్వాతంత్ర్యం ఇవ్వబడిందని చెప్పి ఏది పడుతుంది తినేయకూడదు, ఏది పడుతుంది తాగేయకూడదు, ఏది పడుతుంది చేసేయకూడదు, ఎవరిని పడితే వాళ్ళని పొడిచేయకూడదు. అని స్వాతంత్రం. నాకు స్వాతంత్రం వచ్చింది. ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఎవరినైనా చంపుతా, స్వాతంత్రం వచ్చింది. ఎవరినైనా బాధ పెడతా, ఎవరినైనా కష్టపెడతా, అది నాకు స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్ర్యం అంటే అది గురించి అపోస్తలుడు పౌలు 2 చోట్ల ఒక మాట చెప్పాడు. ఏమిటా మాట అంటే, దయచేసి ఆ మాటలు చదివి ముగిస్తాను నేను, ఇంకా టైం లేదు కాబట్టి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం త్వరగా చదవండి. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. చూడండి, అన్ని విషయములలో నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఏది పెడితే అది చేసేస్తాం. స్వతంత్రులు కదా, మాకేమో అడ్డమెందుకు తగులుతారు మీరు? మేము ఎవరినైనా తిడతాం, కొడతాం, ఎవరితోనైనా ఏ చెడ్డ పనైనా చేస్తాం. మా ఇష్టం. మా చేతులు మావి, మా కాళ్ళు మావి, మా కండ్లు మావి, మా డబ్బులు మావి, మా సారా బట్టి మాది, మా బ్రాండీ షాపు మాది, ఏండి మా కళ్ళు పంట మాది, మా ఇష్టం. మేము పొర్లుతాం, దొర్లుతాం, వీధుల్లో కేకలేస్తాం, వీధుల్లో బట్టలు ఇప్పేసి తిరుగుతాం, ఏంటి వీధుల్లో వచ్చేటువంటి ఆడపిల్లలు పట్టుకుంటాం, ఆడపిల్లలు దౌర్జన్యంగా ఈడ్చుకుపోతాం. స్వాతంత్ర్యం అంటే ఇష్టారాజ్యంగా తిరగడం, బ్రతకడం కాదు. హద్దులున్నాయి. ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదు దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. యేసుక్రీస్తు వారు నిన్ను స్వతంత్రునిగా చేస్తాడు. ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు, ఎలా నడుచుకోవాలో నేర్పిస్తాడు. హానికరంగా ఎవరికి ఉండొద్దు. పిల్లరా చూడండి, నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి, అన్ని క్షేమాభివృద్ధి కలిగించవు. నీకు స్వాతంత్ర్యం ఉందని చెప్పి నీవు కనీసం నీవు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చట్టం అనుమతించదు. నిజమా? కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు పేపర్ స్టేట్మెంట్ చదువుతుంటాను, లేదా న్యూస్ చూసినప్పుడు కొంతమంది ఏంటంటే, నేను ఆత్మహత్య చేసుకోవడం నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కోర్టుకి వెళ్ళిన ఉన్నారు. ఎవరమ్మా? కారుణ్య మరణాలా? ఓకే. చూడండి, ఆత్మహత్య చేసుకోవడానికి, నేను చంపుకోవడానికి, నేను ఉరి వేసుకోవడానికి, విషం తాగి చచ్చిపోవడానికి నాకు కోర్టు ఏమివ్వాలంట? అనుమతి ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే
వాస్తవంగా వాళ్ళు చాలా మేధావులని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు మేధావులు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లరా, వారు నిజంగా వారికి తెలుసు ఏంటో తెలుసా, వారి ప్రాణము కూడా వారు తీసుకోవడానికి వారికి ఎటువంటి హక్కు లేదు. అంటే స్వాతంత్రం ఉందని చెప్పి ప్రాణం తీసుకుంటావా? స్వాతంత్రం ఉందని చెప్పి ప్రాణాలు తీస్తావా? ఎవరి ప్రాణాలు తీయకూడదు, ఎవరి మానాలు పాడు చేయకూడదు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి వీలు లేదు. నీకు కానీ, నీ కుటుంబానికి కానీ, నీ సమాజానికి కానీ శ్రేయస్కరమైనటువంటి పనులు చేయడానికి నీకు స్వాతంత్ర్యం ఇవ్వబడింది. కానీ చెడ్డ పనులు చేసి సమాజాన్ని పాడు చేసేటువంటి పనులు చేయడానికి నీకు స్వాతంత్ర్యము ఇవ్వబడలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలోనికి రండి. 6వ అధ్యాయము 12వ వచనములో ఏం చెప్తున్నాడండి? అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్ని చేయలేనివి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరచు కొనబడనలను. అంటే ఏది కూడా నన్ను లోపరచుకోలేదు. ఎవరు లోపరచలేరు, నన్ను లోపరచుకోలేరు, నన్ను లొంగ తీసుకోలేరు. నేను స్వతంత్రుడు కదా. రే, నాకంటే నీకు గొప్పరా? యేసయ్య గొప్ప. ఈరోజు సినిమాకి పోదారా? సినిమా చూసి అటు నుండి అడ్డొచ్చి బ్రాండీ షాప్కి పోదాం రారా? నేనే ఖర్చు అంత పెట్టుకుంటా. నువ్వేం బిర్యానీ తింటావు, ఎంత తింటావో, ఏం తాగుతావో, ఎంత తాగుతావో తాగురా. నీకు తాగినంత తాగు, తిన్నంత తిను, ఎంజాయ్ చేయి అని చెప్పి ఎవడని పిలిచాడు అనుకో, సంతోషంగా సంబరమతో వెళ్ళిపోవద్దు. అర్థమైందా? నాకు దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. ఏమిచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి నేను ఏమైనా చేయొచ్చు, వెళ్ళొచ్చు, నీ మనసుని వాడికి లోపరుచుకోవచ్చు అని అంటారా? అది కానీ కాదు, అలా ఉండకూడదు. పౌలు అంటాడు, నాకు స్వాతంత్రం ఉన్నప్పటికి కూడా నేను ఏది పడితే అది తినను, ఏది పడితే అది తాగను, ఎలా పడితే అలా మాట్లాడను, ఎవరికి హాని చెయ్యను, కీడు చెయ్యను, సాధ్యమైనంత వరకు అందరికీ మేలే చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అసలైన స్వాతంత్ర్యం. ఇక స్వాతంత్ర్యం గురించి మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు బైబిల్లో వివరించాడు దేవుడు. కానీ వాటన్నింటినీ మాట్లాడే సమయము లేదు. 3 విషయాలు నేను చెప్తున్నా. ఒకటోది ఏంటమ్మా? అబద్ధ దేవుల నుండి స్వాతంత్ర్యం. ఒకటోదేంటి? అబద్ధ దేవుల నుండి స్వాతంత్ర్యం పొంది నిజ దేవుడిని తెలుసుకున్నావు. రెండోది, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేటువంటి బానిసత్వం నుండి నీకు స్వాతంత్ర్యము ఇవ్వబడింది. మూడవది, శారీరక క్రియల నుండి విడుదల పొందేటువంటి స్వాతంత్ర్యము నీకు ఇవ్వబడింది. ఈ మూడు విధాలైనటువంటి స్వాతంత్ర్యము ఎప్పుడైతే మనుషులందరూ పొందుకుంటారో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కడు అనుభవించగలుగుతారు. అంతవరకు ఈ పెత్తందారుల పెత్తనము ఆగను. పేరుకు బ్రిటిష్ వాళ్ళ నుండి మనమైతే విడుదల పొందాము, కానీ మన దేశంలోనే దొంగలు, దోపిడీదారులు, నరహంతకులు, పిల్లరా భయంకరమైనటువంటి హింసించేటువంటి భయంకరమైన మనుషుల చేతుల నుండి మనం విడుదల పొందాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి స్థితి అంతా మారాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నిన్ను ప్రేమించినట్లుగానే ఇతరులు నువ్వు ప్రేమించుకోవాలి కదా. హల్లెలూయా. నన్ను నేను ప్రేమించుకున్నట్లుగా ఇతరులు నేను ప్రేమించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం పొందుకున్నట్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమా లేదా? లేదా అలా ప్రేమించడం లేదు. నన్ను ప్రేమించుకున్నట్లుగా నేను ఎవరిని ప్రేమించలేకపోతున్నాను. అలా ప్రేమించలేకపోయినప్పుడు నేను స్వతంత్రుని ఎలా అవుతున్నాను? లేదా నా గురించి కాదు ఈ మాట చెప్తుంది, సమాజంలో ఉన్నటువంటి మనుషుల సంగతి నేను చెప్తున్నా. పిల్లరా, సమాజంలో ఎప్పుడైతే ఇతరులను ప్రేమించడం నేర్చుకుంటారో, శత్రువులను సైతం ప్రేమించడం నేర్చుకుంటారో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యము పొందుకున్నట్లు అనే విషయాన్ని నేను ఈ సమయంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇది మన భారతదేశం 78వ
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను ఈ మాటలు చెప్తున్నాను. భారతీయులందరికీ నిజమైన స్వాతంత్ర్యం పొందుకోవాలని కోరుకుంటూ, ఆ స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తుంది సుమా, వేరే ఏది కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను ప్రేమించుకుంటున్నట్లుగా నీ పొరుగువారిని ప్రేమించు. నీ శరీరాన్ని నీవు ప్రేమించుకుంటున్నట్లుగా, నీ ప్రాణాన్ని ప్రేమించుకున్నట్లుగా, నీ శరీరాన్ని, నీ ప్రాణమును ఎలాగైతే పిల్లరా సంరక్షించుకుంటున్నావో, ఆ ప్రేమ ఎలాగైతే చూపుతున్నావో ఇతరుల పట్ల కూడా అటువంటి ప్రేమను నీవు చూపగలిగినప్పుడే అప్పుడే నిజమైన స్వాతంత్రము నీకు దొరుకుతుంది. నీవు కలిగి ఉన్నట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పొరుగువాడు పేదవాడు, నీవు ధనవంతుడవు. ధనవంతుడా, పేదవాడిని ఎలా చూస్తున్నావు? పేదవాడిని ఎలా గౌరవిస్తున్నావు? ఎలా ఆదరిస్తున్నావు? ఎలా ఆదుకుంటున్నావు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నావా? ఎప్పుడైతే ధనవంతుడు, నీకు ధనబలం ఉంది, నీకు గుండె బలం ఉంది, నీకు కండబలం ఉంది. ఏ బలం ఉంది? కండబలము, గుండె బలము, ధనబలము, మంది బలము, అధికార బలము అన్నీ ఉన్నాయి. ఇన్నున్నటువంటి నీవు ఎలా నడుచుకుంటున్నావు? నీవు స్వతంత్రంగా జీవిస్తున్నావేమో కానీ నీ ఎదుటి ఉన్న వ్యక్తికి స్వాతంత్ర్యం ఇస్తున్నావా? నీ ఎదుటి ఉన్న వ్యక్తిని పొరుగువానికి స్వాతంత్ర్యం ఇస్తున్నావా? మాట్లాడనిస్తున్నావా? అమ్మా, మాట్లాడడానికి కూడా స్వాతంత్ర్యం ఇవ్వడం లేదండి సమాజం. యేసు ప్రభు గురించి చెప్పడానికి స్వాతంత్ర్యం ఇవ్వడం లేదు సమాజం. భారతదేశంలో పిల్లరా యేసు ప్రభువుని బంధించేస్తున్నారు, సేవకుల్ని బంధించేస్తున్నారు, సేవకుల్ని మాట్లాడనియడం లేదు. నిజమైనటువంటి వాక్యము బైబిల్ ఏదైతే మాకు బోధిస్తున్నదో ఆ బోధ మేము బోధించుకోవడానికి అడ్డు తగులుతున్నది భారతదేశ సమాజం. పెత్తందారులు, కులహంకార, మతహంకార మనుషులు గుంపు చాలామంది క్రైస్తవ్యానికి సంఖ్యలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లరా, క్రైస్తవ్యము తప్ప ఇంకొక మార్గము లేదు. క్రీస్తు తప్ప ఎవరిని స్వతంత్రులుగా చేయలేరు అనే విషయాన్ని ఈ సమయంలో మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను పిల్లరా. ఆ మాట దయచేసి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను, గమనించండి. 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. హల్లెలూయా. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. నా భారతదేశంలో ప్రభు ఆత్మ కుమ్మరించబడును గాక. చెప్పండి కొడు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడును గాక. ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉంటున్నాడో అక్కడ స్వాతంత్ర్యము ఉంటుంది. నా భారతదేశ ప్రభుత్వములో పరిశుద్ధాత్ముడు దిగివచ్చును గాక, ప్రభు యొక్క ఆత్మ దిగివచ్చును గాక, ప్రభుత్వ పెద్దలను ప్రభు పరిశుద్ధాత్మతో నింపును గాక. ఎందుకంటే పిల్లరా, పరాక్రమవంతులు, బలవంతులు, ధనవంతులైనటువంటి వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చును గాక. హల్లెలూయా. వారిని బట్టే పేదవారు, సామాన్యులు, పిల్లరా మధ్యతరగతి ప్రజలు సంతోషంగా ఉండలేకపోతున్నారు. నిజమా లేదా? వారు వీరిని బానిసలుగా చేసుకుని బానిసలుగానే చూస్తున్నారు, బానిసలుగానే చేయించుకుంటున్నారు పనులు. పిల్లరా, ఎవరికి కూడా స్వాతంత్ర్యం ఇవ్వడం లేదు. ఇటువంటి స్థితి నుండి మన దేశం బయటపడిన నాడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది. ఇది యేసుక్రీస్తు ద్వారాను, ఆయన వాక్యము ద్వారాను, ఆయన ఆత్మ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిజంగా భారతదేశంలో ఎంతమంది స్వతంత్రులుగా బ్రతకగలుగుతున్నారు? ఒకరి యొక్క బానిస బ్రతుకుల కింద, బానిసలుగా ఒకరి కింద లేకుండా
స్వేచ్ఛగా బ్రతికేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఇప్పటికి కూడా మన దేశంలో ఒంటరిగా స్త్రీ ప్రయాణం చేయగలదా? పట్ట పగలు సైతము స్త్రీ ఒంటరిగా ప్రయాణం చేయలేకపోతుంది. ఒక అందమైన అమ్మాయి పట్ట పగలు సైతము పిల్లలా వీధుల్లో నడి రోడ్లో నడవలేకపోతుంది. ఇటువంటి భారతదేశంలో పిల్లరా స్వాతంత్రం వచ్చిందంటారా? నిజమైన స్వాతంత్రం వచ్చిందంటారా? పిల్లరా, నీ కనపడినటువంటి ప్రతి ఒక్కరూ తల్లిగాను, చెల్లిగాను, అక్కగాను, పిల్లల బిడ్డగాను నీవు ఎప్పుడైతే చూడగలుగుతావో అప్పుడే నిజమైన స్వాతంత్రము మన భారతదేశానికి వచ్చింది. నా పొరుగువాడు, నా సహోదరుడు, నా అన్న, నా అక్క, నా తమ్ముడు అని నీ ఇరుగు పొరుగు వారిని గురించి నీవు అలా అనుకొని నీవు ఎలాగ ప్రేమించుకుంటున్నావో అలాగే అవతల వ్యక్తులను కూడా ప్రేమించడం, నీవు ఎలాగైతే శ్రేయస్సును కోరుకుంటున్నా, మేలు జరగాలనుకుంటున్నావో అవతల వ్యక్తులకు మేలు జరగాలని కోరుకోవడం, ప్రార్థించటం ఎప్పుడైతే నీవు చేయగలుగుతావో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం భారతదేశానికి వచ్చిందని తెలుసుకోండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, భారతదేశం మీదకు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చునుగాక. అనేక సందర్భాల్లో, అనేక ప్రదేశాల్లో, అనేక స్థలాలలో, అనేక సంఘాలు, అనేక వ్యక్తుల మీద పరిశుద్ధాత్ముడు దిగినప్పటికీ కూడా ఈరోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చును గాక. చప్పట్లు కొట్టు గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత ప్రతి భారతీయ పౌరుడు పరిశుద్ధాత్మతో నింపబడి స్వతంత్రులగును గాక. కళ్ళు తెరవబడును గాక. చీకటి నుండి బయటకు వచ్చును గాక. వెలుగులోకి వచ్చును గాక. వెలుగును చూడగలుగును గాక. సత్య దేవుని ఎరుగును గాక. సత్య దేవుని తెలుసుకొను గాక. సత్య దేవుని ఒప్పుకొను గాక. సత్య దేవుని ద్వారా సత్యవంతుడైనటువంటి ఆ దేవుడు మనల్ని స్వతంత్రులు చేస్తాడన్నటువంటి వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థించండి పిల్లరా, ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ప్రార్థించండి. నా దేశమా స్వతంత్రం పొందుకో. నా దేశమా, నా దేశ ప్రజలారా స్వాతంత్ర్యం పొందుకోండి. నిజమైన స్వాతంత్ర్యం పొందుకోండి. దేవుని జ్ఞానముతో నింపబడండి. దేవుని యొక్క ఆత్మతో నింపబడండి. దేవుని యొక్క రక్షణతో అలంకరించబడండి. అందరినీ సమానంగా చూడండి. సమానత్వాన్ని అందరికి ఇవ్వండి, పంచిపెట్టండి. జాతులు, కులాలు, మతాలు వీటిని అడ్డం పెట్టుకొని ప్రజల్ని దూరముగా చూడొద్దు, చేయొద్దు, అసహించుకోవద్దు, చిన్న చూపు చూడొద్దు, ఎగతాళి చేయొద్దు. ఈ కుల పిచ్చి, మత పిచ్చి ఎప్పుడైతే మన దేశంలో అంతరిస్తుందో అప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది. ఈ కుల పిచ్చి, మత పిచ్చి మన దేశంలో అంతరించబడాలని ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నా ప్రియమైన తండ్రి, నా దేశాన్ని కాపాడండి అయ్యా. నా దేశ ప్రజలను కాపాడండి అయ్యా. నా దేశ ప్రజలకు అయ్యా ప్రభా, బ్రిటిష్ వారి చేతుల్లో నుండి 1947వ సంవత్సరం నాయన ఆగస్టు 14వ తేదీ నాడు మధ్యరాత్రి వేళ తెల్లవారుజామున స్వాతంత్ర్యం వచ్చిన శుభ సందర్భంలో గుర్తు చేసుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి నా భారతీయులను ఇప్పుడే మీరు దర్శించండి అయ్యా. ప్రతి భారతీయుడు నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకొని గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని అనుభవిస్తూ పరలోక రాజ్యానికి చేరుకున్నట్లుగా కృప చూపి సహాయం చేసి మీరే మహిమ పొందమని, దీవించి మీరే మహిమ పొందమని మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొని పొందినాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.